ఈ తెలుగు నేల మీద 30 సంవత్సరాలుగా మాల సామాజిక వర్గం మీద విద్యా ఉద్యోగ అవకాశాలు దోచుకున్నారు, ఎక్కువ తిన్నారు అని చెప్పేసి ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి మొదలైనటువంటి ఉద్యమాలను మీరు చూశారు. మాల సామాజిక వర్గం ఈ తెలుగు నేల మీద ప్రతి సామాజిక సంస్కరణ, రాజ్యాధికార, విప్లవ ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుందని తెలిసి ఈ సామాజిక వర్గాన్ని రాజకీయంగా అణిచివేయాలనేటువంటి ఎత్తుగడలో భాగంగా వచ్చినటువంటి వర్గీకరణ ఉద్యమాన్ని కూడా మీరు చూశారు. దాని వెనుకాల ఉన్న చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి వాళ్ళు చేసిన పన్నాగం వల్ల ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి. ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఈ రిజర్వేషన్లు ఈ యొక్క షెడ్యూల్ క్యాస్టులు అంటే షెడ్యూల్ కులాలలో అంటరాని కులాలన్నిటిని చేర్చి వీళ్ళకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో అవకాశాలు ఉండాలని భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్లను ఆయన ఈ భారత రాజ్యాంగంలో చేర్చారు. మరి ఈ రిజర్వేషన్లకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఈ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇదే ఏదైనా ఏ చట్టం చేయాలన్నా పార్లమెంటులో 2/3 మెజారిటీ తోటి చట్టాలు చేయాల్సినటువంటి అవసరము ఉంటది. కానీ మీరు చూశారు, సుప్రీంకోర్టు తీర్పు వెనుకాల ఉన్న రాజకీయ కారణాలు మీకు అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు పెరేడ్ గ్రౌండ్కి వచ్చి నేను వర్గీకరణ చేపిస్తా అని మందకృష్ణ గారికి హామీ ఇచ్చి ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టు తోటి ఒక సలహాని సుప్రీంకోర్టు తోటి మీరు ఆయా రాష్ట్రాలలో వర్గీకరణ చేసుకోవచ్చు అనే విషయాలకు సంబంధించి కాకుండా సలహా మాత్రమే ఇచ్చినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేయదలుచుకున్నాను. దాని తర్వాత జరిగినటువంటి ఈ తెలుగు నేల మీద మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నేను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సలహాని నేనే ఇంప్లిమెంట్ చేస్తాను, నేను వర్గీకరణ చేయబోతా ఉన్నాను, సుప్రీంకోర్టులో నేనే న్యాయవాదిని పెట్టినని చెప్పేసి అని దామోదర్ రాజనరసింహతో కలిసి అసెంబ్లీలో ఒక్కడే మాట్లాడినటువంటి తీరును కూడా మనం చూసాం. అంటే ఒక సామాజిక వర్గాన్ని విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం లేకుండా చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి చేసిన సలహాని రేవంత్ రెడ్డి పాటించింది కాబట్టి ఈరోజు తెలంగాణలో మాల సామాజిక వర్గానికి వర్గీకరణలో గ్రూప్ 3లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభజన చేస్తే గ్రూప్ 1లో ఉన్నటువంటి 15 కులాలకు 1% రిజర్వేషన్ ఇచ్చారు. గ్రూప్ 2లో ఉన్నటువంటి 18 కులాలకి 9% రిజర్వేషన్ ఇచ్చారు. గ్రూప్ 3లో ఉన్నటువంటి 26 కులాలకి 5% రిజర్వేషన్ ఇచ్చారు. మరి మీకు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీరు ఏ విధంగా అధ్యయనం చేశారు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? లేటెస్ట్ జనాభా లెక్కలు తీసుకోమని చెప్పింది. జనాభా లెక్కలతో పాటు ఎంపారికల్ డాటా తీసుకోమన్నది. ఈ 75-78 సంవత్సరాలలో విద్యా ఉద్యోగ రంగంలో ఏ సామాజిక వర్గం 59 కులాలలో ముందు వరుసలో ఉంది, ఎవరు ఆ ఫలాలు తీసుకున్నారు, వాళ్ళ సామాజిక నేపథ్యం ఎలా ఉంది, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఆ కమ్యూనిటీకి విద్యా అవకాశాలు ఎలా ఉన్నాయనేటువంటి మన డాటా తీసుకున్నారా? తీసుకోలేదు. అది తీసుకోకుండా ఆగ మేఘాల మీద మీరు చేసినటువంటి తీరు వల్ల ఈరోజు గ్రూప్ 1లో ఉన్నటువంటి సంచార కులాలకు బాగా వెనుకబడ్డటువంటి కమ్యూనిటీకి ఏమో 7వ రోస్టర్ పాయింట్ ఇచ్చారు. ఈరోజు గ్రూప్ 2లో ఉన్నటువంటి 18 కులాలకు 16 రోస్టర్ పాయింట్లు ఇచ్చారు. మరి గ్రూప్ 3లో ఉన్నటువంటి మాల అనుబంధ కులాలు ఉన్నటువంటి 26 కులాలకు 22వ రోస్టర్ పాయింట్ ఇస్తే ఆ సామాజిక వర్గం ఎలా
విద్యా ఉద్యోగ అవకాశాలలో ముందుకెళ్తుందో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం.